ఎప్పటి నుంచో అనుకుంటుండే ఏడుపాయలకి పోవాలని, ఫైనల్గా అలా కుదిరింది. బొంతపల్లి విలేజ్లో వీరభద్రస్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఏడుపాయల టెంపుల్కి స్టార్ట్ అయినాం. ఆ టెంపుల్కి ఏడుపాయలు అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ, వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఆన్ ద వేలో ఈ రోడ్ ఉంది వేరే లెవెల్. బైక్ లవర్స్కి, నేచర్ లవర్స్కి గ్రీనరీ ఉండే టైంలో, రైనీ సీజన్లో తోపు. అనుకోకుండా అమ్మవారి దర్శనానికి వచ్చినాము. ఫుల్ రష్, జనాలు చూస్తారా? సర్వ దర్శనంకి వస్తే ఐదట్లే అని చెప్పి 100 రూపీస్ పెట్టి 2 టికెట్స్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్నాక కూడా గంట సేపు అవుతుంది అన్నారు. చూద్దాం. చూడాలి, చూద్దాం. ఈ ఎండ అయితే గట్టిగా ఉంది.